రైతు సోదరులారా, ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు లాంగ్ వీడియోలో పూర్తి స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చెప్తానని. ఇక చూసారా, పీవీసీ పరవడం జరుగుతుంది. చూడండి ఒకసారి. చూసారా, పీవీసీ పరవడం జరుగుతుంది. పీవీసీ జాయిన్ చేయడం జరిగిన తర్వాత మీకు బాల్వాలు, డ్రిల్లింగు, గ్రోమేట్స్, ప్లేన్ ల్యాటర్స్ ఎలా కనెక్ట్ చేస్తామో చూపిస్తాను. చూడండి, పీవీసీ జాయిన్ చేయడం జరిగింది, కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇలా ఇవి వచ్చేసి ఆరు లైన్స్ ఉన్నాయి అక్కడ చివరి వరకు. చూసారా, 6 లైన్స్ జాయిన్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ ఇగో ఈ కాలంలో మెయిన్ లైన్ ఇచ్చేసి మెయిన్ లైన్ నుంచి దీనికి వాల్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి డ్రిల్లింగ్, గ్రోమేట్స్, ప్లేన్ లెటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదివరకు పెట్టిన వీడియోలల్లో స్టెప్ బై స్టెప్ అంటే ఎక్కడెక్కడ ఏ ఐటెం వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఐటెం ఏ సైజు వస్తుంది అనేది ఇప్పటివరకు మీకు క్లారిటీగా ఇవ్వలేను. కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తా. ఇంకోటి ప్రతి ఒక్కటి ప్రైజ్ కూడా ఏది వస్తుంది అనేది కూడా ఇస్తా. వెంచూరి అంటే మన ఎరువులు తీసుకోవడం కానీ, యాసిడ్ తీసుకోవడం కానీ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత వీడియోలు చేయడానికి ఇంకొంచెం ఛాన్స్గా ఉంటుంది. చూసారా, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ లైన్లో మెయిన్ లైన్ వస్తుందని 75 mm ఇది. చూసారా, 75 mm పీవీసీ వేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఫిక్స్ జాయిన్ చేస్తున్నాను. చూసారా, గట్టులు ఎక్కువ కాలువ, దీనికి బాల్ వాల్స్ వస్తుంది. ఆ బాల్ వాల్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 75 mm పీవీసీ. దీని ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం 550 నుంచి 570 వరకు ఉంటుంది. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, పీవీసీ ఎప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ ఒకటేలాగా ఉండదు. డే బై డే కానీ, రోజు కానీ, 2 రోజుల తర్వాత కానీ పీవీసీ ప్రైస్ చేంజ్ అవుతుంటుంది. ఒకటే ప్రైస్ ఉండదు. ఓన్లీ పీవీసీ ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతుంటుంది. పీవీసీ ఫిట్టింగ్స్, బాల్ వాల్స్ కానీ, ఎల్బోలు కానీ చేంజ్ అవ్వవు. ఈ ప్రైస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే పీవీసీ ఒకటే చేంజ్ అవుతుంది. 75 mm పీవీసీ వచ్చేసి అడయించు, 75 అంటే అడయించు. ఈ పీవీసీ వచ్చేసి 550 నుంచి 570 వరకు ఉంటుంది. 63 పీవీసీ ప్రైస్ కూడా చెప్తాను. చూడండి, బాల్ వాల్స్ ఫిక్స్ చేసే ముందు చెప్తాను. చూడండి, మెయిన్ లైన్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి రైతు సోదరులారా, చూడండి ఫ్రెండ్స్, మెయిన్ లైన్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది సబ్ లైన్ 63 mm. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి బాల్ వాల్ జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ చూసారుగా, ఇది 63 పైపు. ఈ 63 పైపు ప్రైస్ వచ్చేసి ఇది 430 నుంచి 440 దీని ప్రైస్. ఇది కూడా సేమ్ అంతే, డైలీ ఒకటే ప్రైస్ ఉండదు, తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది. ఇక్కడ చూసారా, 63 ఎల్బో ఇది వచ్చేసి 45 నుంచి 50 రూపీస్ ఉంటుంది. ఫ్రెష్ వాల్ ఇది వచ్చేసి ఒకటే రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి 100 రూపీస్ లేదా 120 రూపీస్ పడుతుంది ఫ్రెష్ వాల్. ఇది 63 mm సైజ్. ఇది కూడా 63 mm. ఇది వచ్చేసి బాల్ వాల్. చూసారా, ఇది కూడా సైజ్ వచ్చేసి 63 mm. దీని ప్రైస్ వచ్చేసి 520 నుంచి 550 పడుతుంది. ఈ బాల్ వాల్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉంటుంది. చూసారా, ఇది వచ్చేసి 75 mm పీవీసీ 75 mm టీ. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి దీనికి బుష్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోదని చెప్పి డైరెక్ట్ బుష్ జాయిన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 75 నుంచి 63 ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 45 నుంచి 50 పడుతుంది. ఇది కూడా బుష్.
ఫ్రెండ్స్ బాల్ ఫిక్స్ చేయడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది. చూడండి, చూసారా, ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు 6 లైన్స్లో 6 గేట్ వాల్ ఫిక్స్ చేయాలి, మిగిలిన ఒక 4 గేట్ వాల్ ఫిక్స్ చేయాలనేది. ఇగో గేట్ వాల్ అనేటివి అన్నీ 10 గేట్ వాల్ కంప్లీట్ అయిపోయినాయి. అన్ని గేట్ వాల్ దగ్గర మీకు వీడియో తీసి చూపిస్తే లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి మీకు 2 గేట్ వాల్ దగ్గర చూపించి కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫిల్టర్, వెంచూరీ ఇవన్నీ చూపిస్తా, డ్రిల్లింగ్ కూడా. రైతు సోదరులారా, చూపించాను కదా ఇంతకుముందు మీకు డ్రిల్లింగ్ వేసి చూపించాను కదా, డ్రిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ లాటరల్ ముక్కల్స్ వేయడం జరిగింది. ఒక సైడ్, వన్ సైడ్ వచ్చేసి టేకప్ పెట్టడం జరిగింది, వన్ సైడ్ ట్యాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ముక్కలు పైపుకు ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, చూసారా, ఫిక్స్ చేసేసుకోవాలి. టోటల్ మొత్తం వచ్చేసి 10 లైన్స్ ఉన్నాయి అన్నాను కదా, ఆ 10 లైన్స్ కూడా ఈ ముక్కలు ఎక్కిస్తుంటే మీకు లాంగ్ వీడియో అయితే ఇది కూడా ఒక 4-5 లాటరల్స్ ఎక్కించి చూపిస్తా. తర్వాత మిగిలిన ఎక్కించినవన్నీ ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి, చూసారుగా, ఇలా గ్రోమెట్స్ ఫిక్స్ చేసుకోవాలి. అదే హోల్ వేసిన దాంట్లో వాచర్స్ పెట్టుకొని టేకప్ ఆల్రెడీ పెట్టింది ఉంటుంది కాబట్టి టేకప్ కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, మీకు టోటల్ మొత్తం లాటరల్ పెట్టింది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా పెడతాను వీడియోలో. అండ్ ఇంకోటి వెంచూరీ ఫిల్టర్ ఇది కూడా చూపిస్తాను, ఎరువులు ఎలా ఇడ్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఆల్మోస్ట్ టోటల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా 1, ఇంకోటి 2, 3, 4 ఇట్లా నెంబర్ వైజ్గా ఒక 10 లైన్స్ ఉన్నాయి. 10 లైన్స్కి ఇలా ముక్కలు వేయడం జరిగింది. చూసారా, ఇక్కడ ఒక బాల్ అది సబ్ లైన్, ఇది వచ్చేసి అవుట్లైట్ ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వెళ్ళిన లైను అక్కడ చెట్టు కింద ఒకటి బోర్ ఉంది, దానికి కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళింది. చూసారా, చూడండి, చూసారా, ఇది ఇంకొక అవుట్లైట్, ఇంకొక సబ్ లైన్. చూసారా, ఇలా సబ్ లైన్స్ వచ్చేసి మొత్తం టోటల్ 10 సబ్ లైన్స్ ఉన్నాయి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, రైతు సోదరులారా, చూసారా. ఇప్పుడు ఇంతకుముందు నేను గ్రోమెట్స్ అండ్ టేకప్స్ లాటరల్ ఎలా పెట్టానో మీరు కూడా అలాగే నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి సబ్ లైన్స్ లాటరల్స్ కంప్లీట్ అయినాయి పెట్టడం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ సబ్ లైన్ ఇవ్వడం జరిగింది. దీని పక్కన ఒకటి ప్లేన్ లైన్ వెళ్ళింది కదా, అది వచ్చేసి ఇక్కడ వరి పొలం వేసుకుంటా అన్నారు, దానికి అవుట్లైట్ ఇవ్వడం జరిగింది. దీంట్లోనే సబ్ లైన్, దీంట్లోనే మెయిన్ లైన్. చూసారా గైస్, ఇది మెయిన్ లైన్ మీకు చెప్పాను ఫస్ట్ వీడియోలో, అది మెయిన్ లైన్, సబ్ లైన్ ఇలాగే 10 సబ్ లైన్స్ వేయడం జరిగింది. చూసారా, బాల్ వాల్స్ వచ్చేసి. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది. ఇది వచ్చేసి కూడా మెయిన్ లైన్సే, 2 75 mm, ఇవి 2 మెయిన్ లైన్సే. కాకపోతే ఇందులో వచ్చేసి ఒకటి చూసారా, ఒకటి బోర్ లైన్ ఉంటుంది, బోర్ నుంచి వచ్చే లైను, ఒకటేమో ఇక్కడ నుంచి మళ్ళీ డ్రిప్కు వాటర్ వెళ్ళే లైన్ ఉంటుంది. ఇలా 2 లైన్స్. చూసారా, మీకు రైట్ సైడ్లో కనిపించేది బోర్ నుంచి వచ్చేది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేది, ఎందుకంటే ఇక్కడ చేపల చెరువు కనిపిస్తుంది, దీంట్లోనే వెళ్తాయి వాటర్. చూసారా, కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఒక మెయిన్ లైన్ చూపించిన ఆడ వరకు 2 వెళ్తాయి. ఒక 8 పైపులు, కానీ ఆ మెయిన్ లైన్ ఇక్కడ ఓన్లీ బాల్ వాల్స్ ఇస్తున్న బాల్ వాల్స్తోనే కంట్రోల్ చేసుకోవాలి. బోర్ వాటర్స్ వస్తుంది, అది కూడా పోతుంది, 2 రన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి సబ్ లైన్స్. మీకు ఫిల్టర్ అండ్ వెంచూరీ దాంట్లో మసాలాలు ఎరువులు ఎలా వేయించుకున్నా కూడా అది చూపిస్తాను. చూడండి, Ja, gut.
అది పట్టుకొని కాదు నేను వచ్చింది గుంజాలేదు ఇక్కడ నేను పెట్టినాక అట్లయితేనే వస్తుంది, లేకపోతే గమ్ పట్టేసుకుంటుంది. గుంజలేదు కలిగి వస్తుంది. చెట్లకు మందులు గింజలు వేసుకుంటే
చూసారా రైతు సోదరులారా, ఈ ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పినట్టుగానే ఇక్కడ వెంచూర్ నుంచి ఎరువులు కానీ మసాలాలు కానీ చెట్లకి ఇచ్చే లిక్విడ్ కానీ ఎలా ఇడ్చుకోవాలనేది గురించి చెప్తా వినండి. ఇదే అది ఎరువులు కానీ మసాలాలు కానీ ఇడ్చుకోవడానికి ఇదే ఉంటుంది. ఈ పైప్ వచ్చేసి డ్రమ్ములు వేసుకోవాలి. డ్రమ్ములు వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఇది ఇక్కడ పర్సంటేజ్ లెక్క ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే ఏరియాని బట్టి ఎంత ఏరియా ఎక్కువ అవుతుంది, తక్కువ ఏరియా ఎక్కువైనప్పుడు పర్సంటేజ్ ఎక్కువ పెట్టుకోవాలి, అంటే తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ ఏరియా ఎక్కువైనప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి పర్సంటేజ్. అట్లా పెట్టుకున్నప్పుడు లోపల ఎర్రది కనిపిస్తుందా, రెడ్ కలర్ది, ఆరెంజ్ కలర్ సారీ, ఇది టైట్ చేస్తుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది చూడండి, కిందికి వెళ్తుంటుంది, కనిపిస్తుందా, కిందికి వెళ్ళిందా, ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా కిందికి వెళ్తుంటుంది, పైకి వస్తుంది. ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే యూరియాలు లిక్విడ్లు మసాలాలు ఇడ్చుకోవాలనుకుంటారో అప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే మసాలా కానీ లేకపోతే డ్రిప్ క్లీన్ చేసుకోవడానికి మన యాసిడ్ కానీ ఏది కానీ దీనిలోకి వదులుకోవచ్చు. డ్రిప్ పైప్ లైన్లు డ్రిప్ ల్యాట్లు ఉంటాయి కదా, అవి పంట నుంచి పక్కకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనే ఇడ్చుకోవాలి యాసిడ్, లేకపోతే పంట ఖరాబ్ అవుతుంది. ఇది అడ్జస్ట్మెంట్. మీరు ఎరువులు కానీ మసాలాలు కానీ ఇడ్చుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ ఇది వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్. ఇది క్లీన్ చేసుకోవాలి. లోపల స్క్రీన్ ఫిల్టర్ జాలి ఉంటుంది. 1 మంత్కో 15 రోజులకో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూసారుగా రైతు సోదరులారా, ఇదే మన ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి రైతు సోదరులారా. గైస్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ధన్యవాదాలు.